మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. వృషభ రాశి వారికి కొత్త సంవత్సరము చక్కగా ప్రారంభమవుతుందనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహాల్లో గురుబలం ఉంది, శని బలం ఉంది, రాహు బలం ఉన్నది. 15వ తారీఖు దాటాక ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ కొంత పాజిటివ్గానే ఉన్నాయి. ఎక్కడ మీ మీద కక్ష కట్టేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క ఇరువురి దోషాలు కూడా ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా పోతున్నాయి. ఒకంత మీకు మంచే చేస్తుంది, కానీ గ్రహస్థితి మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితులు లేవు. అయితే కొత్త సంవత్సర ప్రారంభ సమయంలో అష్టమంలో రవి కుజులు ఉన్నారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు వరకు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 15వ తారీఖు దాటాక ఉండేటువంటి గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేటువంటి తరుణంలో దూకుడుగా ప్రయాణాలు చేయడాలు, అలాగే వేగంగా వాహనాలు నడపడాలు, లేదా స్పీడ్గా వ్యవహారాలు చేయడాలు ఇవేవి కూడా మంచివి కాదు. అలాగే ఏదైనా వస్తువులు, వాహనాదులు, ఆభరణాదులు, వస్త్రాదులు కొనుగోలు చేసేటప్పుడు 1-2 సార్లు చూడండి. బట్టలు కొనుక్కుంటే చిరిగిపోయినవి రావడానికి, ఆభరణాల్లో ఏదైనా లొసుగులు ఉండడానికి, వాహనాల్లో ఏదైనా డ్యామేజీలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెక్కింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి గుహ్యమైనటువంటి విషయాలను సూచిస్తుంది. కాబట్టి ఏదైనా లోపల ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అన్నది చెక్ చేసుకోవాలి. ఏదైనా విషయాలు ఒకటి కొనుక్కునేటప్పుడు. అలాగే ఇందాక చెప్పినట్టు ఆదరాబాదరా ప్రయాణాలు చేయకూడదు. క్రమశిక్షణతోటి మెలుగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దుర్దోష శత్రు సంవాద గమనాగమనం యథ. వచ్చినటువంటి డబ్బంతా కూడా అనవసరమైనటువంటి వ్యసనాలకో, అనవసరమైనటువంటి ప్రయాణాలకో, లేదా అప్పులు తీర్చడానికో పోతూనే ఉంటుంది. దాని గురించి పెద్ద బాధపడవలసినటువంటి అవసరం ఉండదు. ప్రత్యేకించి మీకు ఆ విషయం కూడా అవగతం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి కుజుడు కూడా కొంతవరకు స్థానభ్రంశాన్ని కలగజేస్తాడు. అటు నుండి ఇటు రావడం, ఇటు నుండి అటు వెళ్ళడం, దేశాంతరవాసం. వేరే దేశాల్లో ఉన్నవారు భారతదేశంలో ఉన్నవాడు వేరే దేశాలకు వెళ్ళడానికో ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ కొత్త సంవత్సరం పూట. కాబట్టి వృషభ రాశి వారు దాన్ని వినియోగించుకోండి. అలాగే 15వ తారీఖు దాటిపోయిన తర్వాత పరిస్థితులన్నీ సానుకూల పడిపోతాయి. అష్టమ రవి, అష్టమ కుజ యొక్క దోషాలు తొలగిపోయి ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వస్తాయి. కొంత పరిస్థితి సానుకూల పడుతుంది. అలాగే కష్టసాధ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. అలాగే కొంత ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు వృషభ రాశి వారు. అయితే ఇక్కడ ఉండేటువంటి ఖర్చల్లా కూడా శుభమూలకంగానే ధన వ్యయం అన్నది ఉంటుంది. ఎందుకంటే మనస్సౌఖ్యం యశోవృద్ధ్యం సౌభాగ్యం చ ధనాగమ ధర్మవ్యయ అన్నాడు. ధర్మవ్యయం మనస్సౌఖ్యం అన్నాడు. కాబట్టి ధర్మవ్యయమే ఉంటుంది వృషభ రాశి వారికి. అంటే ఏదైనా పుట్టినరోజులకి, ఫంక్షన్లకి, పండగలకి, పేరంటాళ్ళకి ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువగా ఉంటుంది తప్పితే ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. ఈ మాసంలో ప్రధానంగా 1 నుండి 15వ తారీఖు వరకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే దుందుడుకు ప్రయాణాలు చేయకూడదు, అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఈ జోదము, స్పెక్యులేషను, బెట్టింగు, లేకపోతేనేమో ఇటువంటి వాటి జోలికి వెళితే ధనాన్ని నష్టపోయే పరిస్థితులే ఉన్నాయి. అదృష్టం తక్కువగా ఉన్నది. 10 రూపాయలు వస్తే 100 రూపాయలు పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనకు డబ్బు వచ్చింది కదా అని వెళ్ళి దాంట్లో పెట్టడం అన్నది చాలా పొరపాటు. దానివల్ల ధనం నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి తప్పితే లాభపడే పరిస్థితులు లేవు. కాబట్టి ఈ నెలలో అటు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ మాసంలో పొందడానికి మాత్రం ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండాలి. ఈ మాసంలో వచ్చేటువంటి సప్తమి తిథి రోజున, భోగి రోజున ఖచ్చితంగా సూర్యారాధన చెయ్యండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు, లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో, ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే
పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు. కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. జనవరి మాసం వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, జనవరి మాసం 2026 వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి అదృష్టాన్ని ఈ మాసం వీళ్ళకి తీసుకురాబోతుంది? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వాళ్ళు జనవరి నెలలో మిథున రాశిలో గురువు వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో సంచారం చేయటం, చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడింది. అంటే జనవరి నెలలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. అంటే ధనస్సు మకర రాశిలో రవి బుధులు శుక్రకుజుల యొక్క కలయిక అనేది కంజంక్షన్ అయింది. రాహు కుంభరాశిలోనూ కేతువు సింహరాశిలో సంచారం చేయటం జరిగింది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకు వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు ఎప్పుడు కూడా సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని, లగ్జరీగా అనుభవించేవాడు శుక్రుడు. అంటే వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే వృషభ రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఏదో హై లెవెల్లో ఉండాలని, డెవలప్మెంట్ కావాలని, ఉన్నదానికంటే ఎక్కువగా ఆలోచన చేయాలని, సైకలాజికల్గా స్టెబిలిటీ లేని మైండు, అంటే లైఫ్ను ఎన్హాన్స్ చేసుకోవాలనే పాయింట్ ఉంటుంది. కానీ సహజంగా ఏంటంటే స్టెబిలిటీ అంటే ఈరోజు కొన్ని రోజుల పాటు ఉన్నది, ఇంకో కొన్ని రోజుల పాటు ఉండదు. అంటే ఈ మంత్లో ఉందనుకోండి, నెక్స్ట్ మంత్లో ఉండదు. అంటే మారిపోతుంటారు, చేంజెస్ అవుతుంటారు. అది చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే, సొంత కజిన్ అయినా సరే, అన్నదమ్ములైనా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా కూడా చేంజెస్ అవుతుంటారు. మొట్టమొదట ఒక వ్యాపారం పెట్టడం, ఆ వ్యాపారం అనేది కరెక్ట్ లేకపోవటం, మళ్ళీ ఇంకో ప్రొఫెషన్లోకి మారిపోవటం, ఆ ప్రొఫెషన్లోకి వెళుతూ ఉంటారు. కొంతమందికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా వస్తుంటాయి ఈ రాశి వాళ్ళకి. అయితే కొద్దిగా అందరికీ కాదు, ఒక 10 మందిలో 6గురికి ఇలాంటివి ఎక్కువ, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని, లగ్జరీగా అనుభవించాలని, ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి కూడా సరిపోదనే పాయింట్లో ఉంటారు. ఉదాహరణకి జూబిలీ హిల్స్లో ఇల్లు ఉందనుకోండి, జర్నలిస్ట్ కాలనీలో ఏదోటి,
ఆ ఇల్లు చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు మీకు బాగానే ఉంది పర్వాలేదంటే ఇదే ఉందిలే ఇల్లు అనే రకాలుగా ఉంటారు వాళ్ళు. అంటే చేంజ్ చేస్తుంటారు. అంటే వీళ్ళు సొంత వాళ్ళతోనే ఎక్కువ చెబుతారు ఆ విషయాలు, బయట వాళ్ళతో చెప్పరు, సీక్రెట్గా ఉంటారు. కొన్ని రహస్యాలు అనేవి దాచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళు. కాబట్టి కొద్దిగా ఈ జనవరి నెలలోకి మనం వస్తే రాస్యాధిపతి శుక్రుడు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అష్టమ నవమ స్థానాల్లో ఉన్నాడు. అంటే 8వ స్థానంలో, అంటే రాస్యాధిపతి అవుతారు ఇక్కడ. షష్టమాధిపతి రాస్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో నవమంలో ఉంటారు. ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే సహజంగా శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానంలో మంచివాడు. అంటే శుక్రగ్రహం వల్ల వాహనాలు కొనుగోలు చేయటం, లగ్జరీగా ఉండాలని, మగవాళ్ళు లగ్జరీగా ఆలోచన చేస్తుంటారు. వచ్చేటప్పటికల్లా అందరూ కూడా ఆడవాళ్ళు కూడా లగ్జరీగా ఉండాలని అటు ఇటు దేవాలయాల్లోకి, పార్కులకి, ఫ్రెండ్స్తో తిరగటాలు, అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్ తోటి సఖ్యతగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి చేస్తున్నాం. వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రగ్రహం ఓవరాల్గా బాగానే ఉంది. రాస్యాధిపతి చాలా బాగున్నాడు. అలానే రాస్యాధిపతితో పాటు శుక్ర గురువు బాగల వీళ్ళకి. గురువు ఎలా ఉంటాడంటే ద్వితీయాధిపతి, ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు. వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే లాభాధిపతి గురువు అయ్యాడు. అలానే అష్టమాధిపతి, అంటే లాభాధిపతి అష్టమాధిపతి గురువు ద్వితీయ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బట్ డబ్బు అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ కాకుండా చూసుకోవాలి. అంటే యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే పనికిమాలినవన్నీ కొనకుండా మంచి విషయాలకి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ కాలంలో ఏంటంటే మంచి విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గిపోయి 10 రోజులకో సెల్లు, నెల రోజులకో సెల్లు, 2 నెలలకోసారి కార్లు చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నా కార్ డ్రైవర్లు కూడా ఉన్నారు, గురువుగారు మార్చండి పొద్దుకులని. ఇలాంటి వ్యవహారాలు కొంతమంది చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. అయితే ఇలాగా మనం ఏదైతే ఉంటుందో, మనకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని బట్టే మనం కొనాలి. అది కూడా మనం ఆలోచన చేయాలి. అంటే ఏది అవసరం, ఏది నెససరీ, అది మాత్రమే కొనాలి. అనవసరమైన విషయాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు. అలానే అవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టాలి. అలానే లాభస్థానంలో శని ఉన్నాడు వీళ్ళకి. ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా లాభంలో శని ఉంటాడు. లాభంలో శని అంటే ఏంటంటే వీళ్ళకి భాగ్యాధిపతి దశమాధిపతి శని లాభంలో ఉంటాడు. లాభంలో ఉండటం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ధనధాన్య లాభం ఒకటి, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గురువు వల్ల ఏంటంటే కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు అంటే సంతానం మూలకంగా కొన్ని ఇబ్బందులు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు కుదరట్లేదు, కొంత మానసికంగా దిగులు పడే అవకాశాలు ఒకటి ఉంటాయి. దిగులు చెందొద్దండి, అన్ని మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక నెలలో కాకపోతే ఇంకో నెలలో మంచి జరుగుతుంటుంది. కేతు వల్ల వచ్చేటప్పటికల్లా ఎలా ఉంటుందంటే చతుర్థ స్థానంలో కేతు ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. ఎవరితోనైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే ఈ కాలంలో ఎవరు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు. ఖచ్చితంగా ఈరోజు నా వ్యక్తి రేపు మారచ్చు. ఈరోజు మంచివాడు కాస్త చెడ్డవాడు కావచ్చు, ఈరోజు చెడ్డవాడు కాస్త మంచివాడు కావచ్చు. కానీ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెడ్డవాళ్ళే అవుతారు. ఒక త్రాసు ఉంటుంది పాత రోజుల్లో, మీకు తెలుసో తెలియదు, మీరు చిన్నపిల్లలేం, బట్ త్రాస్ అని కూరగాయలు కొలిసేది. కూరగాయలు ఇటు పెడతారు, 1 కిలో రాయి ఉంటుంది. ఇప్పుడంటే కొంత కంప్యూటర్ సంబంధించిన వచ్చినాయి. అయితే అలా అంటే లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే త్రాస్ లాగా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అంటే లైఫ్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ముందుకెళ్తేనే మనం మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది. అలానే రాహు యొక్క ప్రభావం వల్ల కూడా కొన్ని మంచి పనులు చేయటం, సంఘ సేవలు చేయటం, కొన్ని దుస్తులు కొనుగోలు చేయటం, అధిక ప్రయాణాలు, వేరు వేరు ఊర్లకి తిరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఫారిన్ కల్చర్ ముందుకు తీసుకుని వెళ్ళటం, తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు, ఇలాంటి సంఘటనలు రాహు వల్ల జరుగుతాయి. అలానే రవిబుధుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు బుధుడు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అష్టమంలో నవమంలో ఉంటాడు. అంటే బుధుడు అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని ప్రారంభం చేయాలి. తెలియని వ్యక్తుల్ని తొందరపడి నమ్మకూడదు. ఉద్యోగ ధర్మంలో కూడా పై ఆఫీసర్ల వల్ల కొంత వీళ్ళకి చివాట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటివి రాకుండా జాగ్రత్తగా మీరు వర్క్ చేసుకోండి. ఫైనాన్షియల్ పరంగా కూడా డెవలప్మెంట్లో ఉంటే చాలా మంచిది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది.
అలానే మనకి కుజుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే వ్యయాధిపతి అయ్యాడు ఇక్కడ. వ్యయాధిపతితో పాటు సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమ నవమాల్లో ఉంటాడు. అష్టమ నవమాల్లో ఉంటే ఎలా ఉంటుందంటే కొద్దిగా ఆతృత ఎక్కువ పెరుగుతుంటుంది. ఆతృతతో పాటు తొందరపడి పనులు చేస్తూ ఉంటారు. అంటే తొందరగా పని చేయటం, అంటే తొందరగా చేయటం అనేది మంచిది కాదు. అలానే రెండు రకాలు చెప్పారు. ఏది తొందరగా చేయాలో అది తొందరగా చేయాలి, ఏది తొందరగా చేయకూడదో అది తొందరగా చేయగాలి. అలాంటి విషయాలన్నీ ఇప్పుడు గమనించాలి. గురుగారు, ఈ రాశి వాళ్ళు విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేస్తే బాగుంటుందంట? వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా తారామహాదేవి స్తోత్ర పారాయణం చేయాలి. అలానే తారామహాదేవి స్తోత్ర పారాయణంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఓవరాల్గా జనవరి మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. మహాదేవ. 2026 జనవరి మాసం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? 2025 మొత్తం వీళ్ళదే మంచి ఫలితాలు ఉన్నాయని చాలామంది చెప్పారు. 2026లో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. ముందుగా 2026 జనవరి నెలకు సంబంధించి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలాల్లో ఉన్నాం. వీరికి ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. అదేవిధంగా సంక్రాంతి ఫెస్టివల్ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇప్పటి నుండే ఎన్నెన్నో ప్లాన్స్ మన యొక్క సంక్రాంతికి సంబంధించి. సో తప్పకుండా కూడా సంక్రాంతి పండుగ నుండి చాలా అత్యంత అద్భుతమైనటువంటి మంచి విషయాలు మీ జీవితంలో జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తప్పకుండా ఈ 2026లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెలలో ఎస్పెషల్లీ, ఎందుకంటే ఆల్రెడీ మనము మాస ఫలితాలు అన్నీ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో జనవరి నెలలో మరి వృషభ రాశి వారికి సూర్యుడు మకరంలోకి వెళ్ళేటువంటి తరుణం. వీరికి ఈ యొక్క వృషభంలో కానీ తులాలో కానీ సూర్య భగవానుడు నీచబడతాడు, ఉనికి కోల్పోతాడు. మరి ఎవరి జాతకరీత్యా అయితే ఒకవేళ సూర్యుడు గనక లగ్నంలో కానీ వీరికి 6వ భావంలో కానీ ఉన్నట్టయితే రేపు ఈ యొక్క జనవరి నెలలో కొన్ని గొడవలు మాత్రం జరగబోతున్నాయి. ఆ గొడవలు అంతా ఇంత కాదు, విపరీతమైనటువంటి గొడవలు, ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని వీరు ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఉద్యోగంలో సాలరీ కూడా సరైన టైంకు రాక చిరాకుగా ఉండేటువంటి సందర్భాలు ఎన్నో చోటు చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నవి. సో ఓవరాల్గా తప్పకుండా వృషభ రాశి వారు అనగానే కొంత ఏదో తెలియని లైక్ ఒక మజ్జుగా, అంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అంటూ ఉంటారు కదా, అట్లా స్థిరంగా ఉంటారు. ఎందుకో వీరికి కొంత చురుకుదనం అనేటువంటిది సరిగ్గా ఉండదు. అయితే కొందరి జాతకరీత్యా చెప్పలేం, మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే కూడా ఒకవేళ కొన్ని యోగాలు ఏర్పడినప్పటికీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏమిటి అంటే డబ్బు పరమైనటువంటి ఇబ్బందులలో చిక్కుకొని ఉన్నారు. తోడబుట్టినటువంటి వారితో కూడా కొన్ని గొడవలు కానీ ఎంతకైనా తెగించేటువంటి సందర్భాలను ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నవి వృషభ రాశి వారికి. నా అనుకునేటువంటి తోడబుట్టినటువంటి బంధాన్ని కూడా వారితో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పరిచయాలు రేపటి కాలంలో ఒక మానసిక ఇబ్బందికి కావచ్చును, లేదా ఒక డిప్రెషన్లోకి మనం వెళ్ళేటువంటి సందర్భాలు,
మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. అందులో ఎస్పెషల్లీ స్త్రీమూర్తులకు ఒక పెద్ద దెబ్బ ఉండబోతున్నది రేపటి కాలంలో. మరి ఇప్పటి నుండే బాగుంది, ఇప్పుడు బాగుంది అన్నప్పుడు బాగున్నప్పుడే మనం సరిదిద్దుకోవాలి. ఎటుకుడుక వీరికి మాస ఫలాల్లో చెప్పాం 2026 ఆగస్టు తర్వాత నుండి ఎట్లా ఉండబోతోంది అనేటువంటిది. మరి అలాంటి పరిణామాల కోసము కానీ అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కోసమైనా పూర్తి వీడియో ఛానల్లో ఉన్నది, వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఇప్పటి నుండే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నప్పుడు ఉదాహరణ చెప్తున్న ఒక విషయము, ఎవరో ఒకరు పరిచయం అయ్యారు అనుకుందాం. అది ఎట్లా అంటే క్యాస్ట్ వేరే అయి ఉంటుంది, మతము కూడా వేరే అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలలో వారు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవచ్చు. ఈ రేపు ఆగస్టు తర్వాత కొంత ఇబ్బంది కలిగే సందర్భాలనే అన్నాను. సో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు ఎంజాయ్ ఉంటారు చక్కగా. లైక్ ఇప్పుడు పీజీ హాస్టల్స్ అని ఎన్నో చూస్తున్నాం. అలా కలిసిమెలిసి ఉండొచ్చును, తిరగవచ్చును. తీరా సమయానికి నువ్వు నాకు వద్దు అని కానీ, లేదా నీపై ఏమైనా అభ్యంతరము మోపడం కానీ, మీరు ఎవరితోనైనా మాట్లాడుతుండగా చూసి మిమ్మల్ని కట్ చేసేయాలి అనేటువంటి ఆలోచన కానీ, అంటే ఇలాంటివి రేపటి కాలంలో జరిగే సిచ్యువేషన్ ఉన్నది. ఇప్పుడు బాగున్నాము కదా అనుకుంటే మాత్రం ఈ 2-3 నెలల్లోనే వివాహం చేసుకోవడం కానీ లైక్ ఏదైనా మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక ఓవరాల్గా వృషభ రాశి వారికి సంబంధించి గత సంవత్సరంలో తప్పకుండా ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే జరిగి ఉంటాయి. 2025 సుమారుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ ఒక నెల అటు ఇటుగా స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ ఖచ్చితంగా అయ్యుంటాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కూడా అయ్యుంటాయి. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణము, ఆరోగ్య క్షీణత ఏర్పడుతుంది ఇట్టి జనవరి నెలలో. అదేవిధంగా కొంత మానసికంగా ఏదో ఆందోళన, అయ్యో ఎట్లా ఏమిటి అని, ఏదైనా వెహికల్ కొనాలి అనేటువంటి ఆలోచన కానీ, కారు కానీ, 2 వీలర్ కానీ కొనడం కానీ, అదేవిధంగా కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సందర్భాలు కానీ ఏర్పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఇక దీనికి తోడు స్త్రీమూర్తులకు కొంత గర్భ సంబంధించినటువంటి ఇబ్బందులు, యూట్రస్ ప్రాబ్లం కావచ్చును. అదేవిధంగా అనారోగ్యము, కొన్ని విరోధాలు, సీక్రెట్గా ఉన్నటువంటి విషయాలు బయటపడడం కానీ, అదేవిధంగా కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అవ్వడం కావచ్చును. అదేవిధంగా ప్రయాణాలలో ప్రమాదాలు కావచ్చును. ఇలాంటివి కొన్ని ఏర్పడే అటువంటి సందర్భాలు ఉన్నవి. సో చాలా చాలా జాగ్రత్త. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఈ వృషభ రాశి వారు ఎప్పటికప్పుడు గణపతి ఆరాధన కానీ, గణపతికి సంబంధించి గరకను సమర్పించడం కానీ, నెంబర్ 5 రిలేటెడ్ జన్మించినటువంటి వారితో కానీ, నెంబర్ 14 కానీ, 23 కానీ వీరితో సంబంధం అంటే ఈ టైంలో జన్మించినటువంటి వారితో సంబంధం అంటే వివాహం కుదుర్చుకున్నా బాగుంటుంది. లేదా ఇలాంటి వారితో ఫ్రెండ్షిప్ అయినా బాగుంటుంది. ఇలాంటి వారితో పార్ట్నర్షిప్లో బిజినెస్ అయినా బాగుంటుంది. ఇట్లా కలిసి వస్తుంది అన్నట్టు, కలిసి వచ్చేటువంటి ఫిగర్ నెంబర్స్ ఇవి. కనుక ఒకవేళ కలిసి రాని నెంబర్లను వివాహం చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. నెంబర్స్ను జన్మించినటువంటి వారిని వివాహం చేసుకున్నా, ఆ సందర్భాలలో ఏమైనా వర్క్స్ మొదలుపెట్టినా, ఆ సందర్భాలలో ఏమైనా సిగ్నేచర్స్ పెట్టినా కూడా ఇబ్బంది. కనుక అవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక ఇంకా అత్యంత అద్భుతము ఏంటిది అంటే వివాహం కాని వారికి వివాహము, సంతానము కాని వారికి సంతానము, విదేశీ ప్రయాణాలు. మొత్తం మీద 2024లో ఎంత శుభాలు చూశారో 2026 జనవరిలో అంత శుభాలు చూస్తారు. అదేవిధంగా స్థాన చలనము, నివాసాలలో మార్పులు, దీనికి తోడు వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేయడము, వృషభ రాశి పిల్లలకు వివాహాలు సెట్ అవ్వడము ఆల్ ఆఫ్ సడన్గా,
ఆ పిల్లలు ఎటన్నా వెళ్ళడము బయటికి విదేశీ ప్రయాణాలు కానీ విదేశాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడము ఇట్లాంటివి ఎన్నో మనకు శుభాలుగా ఏర్పడబోతున్నాయి. మొత్తం మీద ఈ యొక్క ఏదైతే 2026 మొట్టమొదటి మాసము జనవరి నెలలో కొంత అధికంగా సూర్య ఆరాధన చేయండి. సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా వ్యక్తిగత జాతకంగా నడిచే దశ అంతర్దశలు కానీ వీరికి యోగా మనకు ఈ యొక్క యోగ దశ ఏమిటి, అదేవిధంగా యోగకారకుడు ఎవరు, దీనికి తోడు బాధకారకుడు ఎవరు, బాధనిచ్చేటువంటి గ్రహాలు ఏంది అన్నీ మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. వెళితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా వారికి ఉంటాయి. ఒక వివాహం కావాలి, అబ్బాయిని ఎదురు చూస్తున్నాను, లేదా మనకు సంతానం కావాలి అని కానీ, లేదా ఇలాంటి కొన్ని వారి వ్యక్తిగత విషయాలకై వారికంటూ ఒక గోల్ ఉంటుంది. సో ఎప్పుడు రీచ్ అవుతాం, ధనరేఖ ఎప్పుడు, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా మనం ఏంది అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఉన్నమాట. కనుక జరిగింది ఇది, జరుగుతుంది ఇది, రేపు ఈ టయానికి ఇప్పటి వరకు వెయిట్ చేయండి, ఈ రెమెడీ చేసుకోండి. ఇట్లా మనలాగా చెప్పేవారైతే చాలా రేర్ కాదు, అసలు ఉండరు. వారి జీవితంలో గడిచిన సందర్భాలు ఎవరు చెప్తారు? అంత యాక్యురేట్గా, అంత దమ్ము ఉండాలి కదా చెప్పాలి అంటే. అమ్మవారి యొక్క సాధన అనేదే మన దమ్ము. కనుక చాలామంది కూడా అంటారు, గురుగారు ఇంత క్లియర్గా ఎట్లా చెప్తున్నారు, మేము ల్యాండ్ కోసం వచ్చామని ఎట్లా చెప్పారు, ఏమైనా సాధన ఉందా, కర్ణపిశాచి సాధన ఏమైనా చేస్తున్నారా? అది ఉంటుంది ఎవరి సాధన వారికి. కనుక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ ఈ కొత్త సంవత్సరం అందులోనూ జనవరి మాసం విశేషంగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు. మహాదేవ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 జనవరి మాసం మొదటి మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరంలో మొదటి మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది? 2025లో చాలామంది వీళ్ళే టాప్ అని చెప్పడం జరిగింది. 2026 మొదటి మాసం వీళ్ళ పరిస్థితి గురుగారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జై జనని సుధా సముద్రాంత హృద్జన్మన ద్వీప సంరూఢ భిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబక అంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాధరారబ్ధ సంగీత సంభావనాలోల నీపస్రకా బద్ధ చూలీసన ధత్రికే సానుమత్పుత్రికే ఓం ఐం భగవద్ వాగ్వాదిన్యై స్వాహ. మనకి ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరం ఆంగ్ల నామ సంవత్సరం కొత్తగా సంవత్సరం శుభాకాంక్షలు మన ఛానల్ ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్లకి, మన ఫాలోయర్స్కి, మొత్తం అందరికీ కూడా, మన అభిమానులందరికీ కూడా నీ తరపున, నా తరపున, మన ఛానల్ అందరి తరపున, ఛానల్ స్టాఫ్ అందరి తరపున వీళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ముందుగా తెలియజేద్దాం. ఇకపోతే వృషభ రాశికి ధూమ్ధాముగా ఉందన్నమాట. అసలు మకర సంక్రాంతి మారు మోగిపోతుంది. ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా అసలు ఎద్దు, వృషభం అంటేనే ఎద్దు, మొత్తం ఆ పశువుల పూజ అక్కడ మనం జరుగుతూ ఉంటాయి. ఎద్దులకి, ఆవులకి, నాగల పూజ. అందువలన అట్రాక్ట్ చేస్తాయి వృషభ రాశి వాళ్ళందరినీ కూడా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఎవడు కూడా హైదరాబాద్లో ఉండరు. అందరూ కూడా ఆంధ్ర వెళ్ళిపోతారు కంపల్సరీ. వెళ్ళిపోయి అక్కడ ఆ పూజలు, పండుగలు, ఆ కోళ్ళ పందాలు, మేకల పందాలు, ఇలా ఏవైతే ఎద్దుల పందాలు, తమిళనాడు ఉరుస్ అంటాం, అక్కడ కూడా వెళ్ళిపోయి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు. కాబట్టి ఆదాయాలు ఈ 2026 సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ ఖర్చులు కూడా చాలా అధికంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి అందరికీ కూడా చుట్టాలు కొంచెం శత్రువులు ఎక్కువ ఉంటారు. చుట్టాల్లోనే శత్రువులు ఎక్కువ ఉంటారు. అది క్రమేపీ తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళ కోపం ఎక్కువ, వీళ్ళ ఆర్ట్ బిహేవియర్ ఉంటుంది వృషభ రాశి వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఆర్ట్ బిహేవియర్ ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం షార్ట్ టెంపర్గా ఉంటే పోతారు చాలామంది. పోతే పండి కానీ మేము కాంప్రమైజ్ కాము అనేటటువంటి ధోరణిలో ఈ వృషభ రాశి వాళ్ళు ఉంటారన్నమాట. ఈ వృషభ రాశికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క చదువుల్లో నెంబర్ 1గా పాస్ అవ్వడం అనేటటువంటిది ఉంటుంది. బ్రహ్మాండంగా పాస్ అవుతారు, దూరపు ప్రయాణాలు చేస్తారు. ఒక స్త్రీ వలన మాత్రము చాలా ప్రమాదం ఉంటుంది వీళ్ళకి.
అందువల్ల అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం ఉంది. ఒక స్త్రీ, ప్రేమించినటువంటి స్త్రీ మోసం చేసేసరికి అది తట్టుకోలేక అర్ధాష్టమ కేతు బాటిల్ పట్టుకుంటారు మొత్తం వృషభ రాశిలో కొంతమంది. మరి చాలా బాధపడుతూ తాగుబోతులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే వీళ్ళు ఎవరిని ప్రేమించకూడదు. ఆడవాళ్ళు కనబడితే బయటికి వెళ్ళి పారిపోవాలా. అప్పుడు ఈ చీటింగ్లు గీటింగ్లు అన్నీ కూడా ఆగిపోతాయి. ఆ తర్వాత ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూలు, సెలక్షన్స్ ఉంటాయి. అక్కడ కూడా ఆడవాళ్ళ పోటీ అధికంగా ఉంటుంది. అక్కడ ఆడది వచ్చిందంటే మనం ఇంకా ఇంటర్వ్యూ పోయినట్టే మనకి అన్న లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి అలా భయపడకూడదు. వీళ్ళు ఎదిరించి ఆ పోటీలో తమ ఎక్స్పర్టైజ్ని నిరూపించుకొని తమ ఉద్యోగాలు తాము చేసుకోవాలా. బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. వ్యాపారాల్లో వచ్చేసరికి వృషభ రాశి వారిది అందవేసిన చెయ్యి. ఈ యొక్క నవధాన్యాలు, తర్వాత ధాన్యాలు, అపరాలు, పాలు, పెరుగు, పశు సంపద ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రైతులంతా కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి నాగలి దున్నాలి. ఇప్పుడు నాగలతో ఎవరు చేస్తున్నారు? అంతా ట్రాక్టర్స్, వ్యవసాయం వచ్చి మోడర్న్ టెక్నిక్స్ని ఉపయోగిస్తారు. అండ్ క్రాప్స్ కూడా కొత్త క్రాప్స్ అనేటటువంటి వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. దాంట్లో సక్సెస్ను చూస్తారు. కొంతమంది సినిమాలకు వెళతారు. సినిమా వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళంతా కూడా డాబు కబుర్లు చెప్తారు. పైన ఇది వేశారు, ఆ స్క్రీన్ ఇలా ఉందా, కెమెరా అది ఇది అని చెప్తారు. పాపం వీళ్ళు డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. హీరోలకు మంచి ఛాన్సులు, హీరోయిన్లకు మంచి ఛాన్సులు, లక్షల్లో వాళ్ళకందరికీ కూడా పారితోషికాలు, చిన్న జూనియర్ ఆర్టిస్టులకు కూడా లక్షల్లో వస్తాయి. ఇళ్ళు కట్టుకుంటారు, స్థలాలు కొనుక్కుంటారు. ఆ విధంగా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరి బహుమతి ప్రధానోత్సవాలు, అవార్డు ఉత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. దూరపు ఊర్లో వెళ్ళి వీళ్ళు అవార్డ్స్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చాలా అధికంగా వీళ్ళందరికీ కూడా ఉండడం జరుగుతుంది. నిరుద్యోగుల పరిస్థితి అండి గురుగారు? నిరుద్యోగులకి కళ్ళు మూసుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది. అందువల్ల వాళ్ళు అప్లై చేయడం ఒక్కటే వాళ్ళ ఆలస్యం. అయితే అమెరికాలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ పర్మిట్లు కూడా లేకుండా ఏడిపించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అలాగ అయినప్పటికీ కూడా వీళ్ళు అలాగా ఉద్యోగాలు తెచ్చుకొని అక్కడే స్థిరపడి అక్కడి నుంచి అమెరికాకి నుంచి ఇక్కడికి ఇండియాకి వస్తే మళ్ళీ ట్రంప్ కార్డు రానివ్వడం అనేటటువంటి భయంతో అక్కడే దుకాణం పెట్టేసి ఎన్నో నెలలు వర్క్ లేకపోయినా సరే వాళ్ళ బ్రతుకులు పాపం వాళ్ళ దొంగచాటుగా బ్రతుకుతున్నారు. వాళ్ళ భార్యలు వాళ్ళని వదిలేసి కళ్ళ ముందు వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఫారెన్ కల్చర్ అని చెప్పేసి వీళ్ళు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఆ విధంగా కొంతమంది, అందరూ ఉండరు. ఆ విధంగా ఫారెన్లో అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. కాబట్టి కామాతురాణం న లజ్జ న భయం. అక్కడ వాళ్ళ యొక్క స్వేచ్ఛని, వాళ్ళ యొక్క తిరిగే విధానాన్ని చూసి ఇక్కడ కూడా మనకు మాదాపూర్లోనూ ఇక్కడ పెడితే ఎట్లా? నార్త్ ఇండియన్స్ వచ్చారు, వాళ్ళు తాగుతున్నారు. మన వాళ్ళని ఎవరు తాగమన్నారు? ఎవరు తిరగమన్నారు? కోలిమింగిలకి ఎవరు వెళ్ళమన్నారు? కామానికి లొంగిపోవాలా? ఆగలేకపోతున్నారా? ఆగలేకపోతే వీళ్ళ తల్లిదండ్రులకి చెప్పుకొని పెళ్ళిళ్ళు చెప్పించుకోవాలి. అయినా ఆ తల్లిదండ్రులకు బుద్ధి లేదా? వీళ్ళని గమనించి పెళ్ళిళ్ళు చేసేయాలి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో అంత కామ బాధలతో ఈ జనవరి నెలంతా కూడా రగిలిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల్లో చాలా జాగ్రత్తగా వీళ్ళు పెన్షన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి, ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. వీళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఎవరితో కూడా మాట్లాడకుండా, మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడకూడదు, ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఫోన్ దొరికింది కదా అని గంటలు కనుక మాట్లాడితే అనేకమైనటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థుల విషయాల్లో. ఎందుకంటే వాళ్ళకేం తెలిసిపోకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి తల్లిదండ్రులే మాట్లాడుతుంటే ఇంకా పిల్లలు మాట్లాడరా? సో ఎడ్యుకేట్ చేయాలా. కాబట్టి ఈ వయసు వారికి, ఈ వృషభ రాశి వీళ్ళకి 80 సంవత్సరాలు వచ్చినా సరే చాలా రొమాంటిక్గా ఉంటారు. వీళ్ళ లవర్స్తో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే చిన్నపిల్లలు మాట్లాడరా? కాబట్టి చదువులో కూడా ఇంకా ముందుకు రావాలి, వాళ్ళ పాపం సెటిల్ అవ్వాలి. వాళ్ళకందరికీ కూడా ఆర్మీ
ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి లీవులు ఎవడేస్తాడు పాపం. వాళ్ళ భార్య పిల్లల్ని చూసి 2 సంవత్సరాలు అయింది. ఇన్సెంటివ్స్ మందు తాగి ఎంటర్ అని బాటిల్స్ ఇచ్చితే సరిపోద్దా వాళ్ళకి ఆర్మీ వాళ్ళు? సో అటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి లీవులు దొరుకుతాయి. ఆ విధంగా ఈ యొక్క సంవత్సరంలో 2020 డిసెంబర్ మనకి అయిపోయిన తర్వాత జనవరి వచ్చేటటువంటి దాంట్లో వీళ్ళు కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతారు. సినీ సంగీత సాహిత్యాలతో పాటు కొత్త కొత్త సినిమాలు కూడా మనకి వీళ్ళందరూ వెళ్తారు. ఎంతసేపు కూడా దేవుళ్ళు ఇవి అవి అని వెళ్ళేటటువంటి వాళ్ళు, దేవాలయాలు అని వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు ట్రెండ్ మార్చి ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్తారనమాట. ఇక ఎటువంటి పరిహారాలు బాగుంటాయి గురుగారు వీళ్ళకి? ఎటువంటి దైవారాధన చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనం కామన్ ప్లాట్ఫారం మీద మనం ఈ జాతకాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూడాలంటే వీళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఏం ఫలితాలు వస్తున్నాయి, ఏం చూస్తే వీళ్ళకి వస్తాయి. ఉదాహరణకి వీళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇప్పుడు శుక్ర మూఢం నడుస్తుంది, చేసుకోవచ్చా చేయకూడదా, అసలు పెళ్లి చూపులకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఓ పక్క సమంత బ్రహ్మాండంగా చేసేసుకుంది, మరి మేము ఆమెకు లేని వర్తించలేని నియమాలలాగా భూతశుద్ధి వివాహం, అనేక రకమైన మ్యారేజ్లు చేసుకోవాలని అవసరం ఉంది, రకరకాల మెథడ్స్ ఉంటాయి శుక్ర మూఢంలో కూడా. కాబట్టి ఈ రకంగా పెళ్ళిళ్ళు అవుతాయా లేదా, ఉద్యోగాలు వస్తాయా రావా, ఇలాంటి పిల్లలు పుడతారా పుట్టరా, ఐవీఎఫ్కు పోవాలా, ఇలాంటి అనేక రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా, ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం చక్కగా మనం చెప్పడం జరుగుతుంది. వీళ్ళని పరిశీలించి చెప్పాలి. నాసా రిపోర్ట్స్ని బట్టి, తర్వాత ఈ యొక్క మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండు కూడా బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి తరుణం ఇది. దానివల్ల ప్రిసైజ్గా ఎక్యురేట్గా జాతకాల విశ్లేషణ అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గురువుగారిని కలవాలండి, పర్సనల్ అపాయింట్మెంట్ కావాలని ఒకళ్ళు ఇద్దరు అడుగుతూ ఉంటారు. అదేం అవసరం లేదు. ఎందుకనంటే మనకి కలవకూడదని కాదు, మనము బిజీగా మనం ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు అన్నిటి నేను మా గురువులతో వెళ్తూ ఉంటాం. కాబట్టి కళాపోషణ ఇవన్నీ కూడా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఆన్లైన్లో చెప్పేటప్పుడు ఇది పంచాంగం చూసి ఎదురెదురుగా కూర్చొని చెప్పేటటువంటిది పంతుల జోస్యం, చిలక జోస్యం లాంటిది కాదు. ఇది మోస్ట్ మోడర్న్ సైన్స్. అమెరికన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది నాసా, అమెరికన్ ఆర్మీ. మరి అటువంటి వాళ్ళ విడుదల చేసినప్పుడే మనకి రీడింగ్స్ వస్తాయి. మనము చాలా అది కష్టంతో కూడుకున్నటువంటివన్నీ కూడా అయినా సరే మనం జాగ్రత్తగా వీళ్ళకి సేవ చేయడం కోసం ఆ సమయాల్లో మనం చేయొచ్చు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అరటిపండుని వీళ్ళకి 11 అరటిపండ్లు తీసుకొని నివేదన చేయాలి. ఎవరికి? ఈ యొక్క మిథున రాశి వాళ్ళ శ్రీమన్నారాయణమూర్తికి. వైకుంఠ ఏకాదశి రోజుని ఎలా అయితే చేస్తామో అలా తెల్లవారుజామున ఈ 30 రోజులు కూడా జనవరి 30 2 గంటలకి నిద్ర లేవాలి. నిద్ర లేచి 2 to 4 గంటల వరకు వీళ్ళు సాధన పూజ ముగించుకొని పడుకోవాలి. మరి ఒక విశేషమైనటువంటి కార్యం కావాలన్నప్పుడు లేవక తప్పదు. విశేషమైన కార్యం అవసరం లేదండి, మామూలుగా నేను దేవుడి గుడిలో పూజ చేసుకుంటాను అండి అని అంటే చేసుకోవచ్చు, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది వేరే విషయం కాదు. కానీ ఇటువంటి సమయం మళ్ళీ 30 సంవత్సరాల దాకా రాదు. మళ్ళీ ఈ యొక్క సింబల్స్ రావడము, ఈ యొక్క శని శుక్రుడు వీళ్ళందరూ ఉండడము, ఉండే ప్లేసెస్ అన్నీ కూడా. కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ తిరగాలి. పనసకాయలో ఉన్నటువంటి తొనల్ని 12 తొనల్ని స్వామివారికి శ్రీకృష్ణ పరమాత్మకి నైవేద్యంగా పెట్టి మరి ఈ యొక్క పనస తొనలన్నింటినీ కూడా పేదవారికి పంచాలి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఇంకా చేయాల్సినటువంటి పని చాలా ఉంది. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. శుభమస్తు.